హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ. చూడండి, మా దీపాలు అయితే ఎంత కాంతివంతంగా వెలుగుతున్నాయో నాకైతే భలే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా మంచిగా కనపడుతున్నాయి. నాకైతే టైం లేక నేనైతే వేసిన ముగ్గులోనే అలా డెకరేట్ చేసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని దీపాలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టడానికైతే వెళ్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అలా డెకరేట్ ఫ్లవర్స్లలో దీపాలు పెట్టడం అయితే మంచిగా ఉంది. నా నా పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ దీవాళి అనమాట. మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. నా వెనుక ఉన్నదైతే మా మమ్మీ. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా దివాళీ ఫెస్టివల్ అయితే చేసుకున్నాము. మేమైతే బయటికి వచ్చి దీపాలు అయితే పెడుతున్నాను అనమాట. చూడండి, నేను దీపాలు పెడుతున్నాను. నేను దీపాలు పెట్టడం స్టార్ట్ చేసాము. తర్వాత మా చెల్లె కూడా పెడుతుందనమాట. నా పక్కన ఉన్నదైతే మా చెల్లె అనమాట. నా తర్వాత నా ఫస్ట్ సిస్టరు. ఇంకో సిస్టర్ కూడా ఉంది, తనైతే హాస్టల్లో ఉంటుందన్నమాట. చూడండి, మా చెల్లె అయితే దీపాలు పెట్టడం స్టార్ట్ చేసింది. తను కూడా చాలా అంటే చాలా ఖుషి అనమాట. అలా దీపాలు పెట్టడంతో చాలా అంటే చాలా ఖుషిగా ఉంది. తను తను కూడా ఆ దీపాల గురించి చాలా మంచిగా చెప్తుంది అనమాట. తనకు బాగా తెలుసు దీపాలు ఎలా పెట్టాలి, అసలు ఎందుకు పెడతారు అనేది తనకు తెలుసు. నెక్స్ట్ దీపావళి లోపలే మళ్ళీ మనం అడిగి తెలుసుకుందాం అనమాట. దీపావళి అంటే ఏంటిదంటే, ఈ దీపాలు పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కాంతివంతంగా, ప్రశాంతంగా, సిరి సంపదతో వెలిగిపోవాలని ఈ దీపాలు అయితే పెడతారనమాట. ఈ కార్తీక మాసంలో దీపాలు అనేవి పెడతారు. ఇలా దీపాలు పెట్టుకుంటూ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంటి ముందర కూడా దీపాలు అయితే పెడుతున్నది అనమాట. మీరెప్పుడు దీపాలు ఇలా పెట్టుకుంటూ ఆరోగ్యాలతోని సిరి సంపదతోని మెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని కూడా మీరు ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఇంట్లో అయితే దీపాలు అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాను. మా చెల్లి అయితే బయట మొత్తం కంప్లీట్ చేసేస్తుంది అనమాట. చూడండి, మా చెల్లి అయితే బయట పెట్టేస్తుంది, నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయాను. మేమైతే దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది అనమాట మా ఇల్లు. నాకైతే మస్తు నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.